సడన్ గా చైనా మీద టారిఫ్స్ విధించాడు, మెక్సికో మీద అయితే చెప్పక్కర్లేదు. సో ఇష్టం వచ్చినట్టు ప్రతి దేశం మీద టారిఫ్స్ విధిస్తూ ఫస్ట్ ఫేజ్ లోనే ఈ రకంగా భయపెడుతున్నటువంటి ట్రంప్ ఇండియా మీద ఇంకా ఎందుకు ఏ రకమైనటువంటి టారిఫ్స్ ని విధించలేదు అని దాని గురించి మన వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 2000 లైక్స్ నేను అడుగుతున్నా. అండ్ నాకు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో లాస్ట్ దాకా చూడండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో చైనాకి సంబంధించి కానీ మెక్సికోకి సంబంధించి కానీ ఇట్లాంటి దేశాలకు సంబంధించి దానికి ఇండియాకి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రేడ్ రిలేషన్స్ లో ఇండియా అనేది వీటన్నిటికంటే వెనకబడి ఉంటుంది. అమెరికా ట్రేడ్ రిలేషన్స్ చూసుకుంటే మీకు అనేక వస్తువులు చైనా నుంచే, ఎస్పెషల్లీ మెక్సికో కెనడా నుంచి, ఎస్పెషల్లీ ఫుడ్ లాంటి ఐటమ్స్, మీకు టొమాటోస్ కావచ్చు, ఈ బ్రేక్ఫాస్ట్ కి వాళ్ళు ఉపయోగించేటువంటి అనేక థింగ్స్, ట్రాపికల్ క్లైమేట్ లో అమెరికాలో పండిన అనేక థింగ్స్ అని మెక్సికో నుంచి వాళ్ళు కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. మిగతా చైనా నుంచి ఈ ఏ రకమైనటువంటి గూడ్స్, ఎలక్ట్రానిక్ థింగ్స్ కానీ అనేక రకాల థింగ్స్ ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇండియా నుంచి చేసుకునేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఏదైతే అమెరికాకి ఇప్పుడు మనం మెక్సికో కానీ, చైనా కానీ, కెనడా కానీ అనుకోండి, ఏదైతే మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ దాని మీద ఒక రంగాన్ని ఆల్రెడీ మన దేశంలో బిల్డ్ చేసుకుని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంతా కథంతా నడుస్తూ వ్యవహారం ఉందో, అక్కడ గనక మన మీద టారిఫ్స్ విధిస్తే, అదే అమెరికా మన మీద విధిస్తే మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. వాళ్ళు ఏం చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. సో కాబట్టి ట్రంప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఏ డీల్ మేకర్. డీల్స్ మీద మాత్రమే అతని యొక్క మైండ్ సెట్ ఉంటుంది, బిజినెస్ మెంటాలిటీ కాబట్టి. సో అందుకని వాళ్ళ మీద ఈ రకమైన టారిఫ్స్, సుంకాలు విధించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎస్పెషల్లీ ఇతను 2 విషయాల మీద కంప్లీట్ గా వచ్చిన 90 days లో 2 విషయాల మీద కంప్లీట్ గా టార్గెట్ చేశాడు: మాదక ద్రవ్యాలు, ఇమ్మిగ్రేషన్. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? మనకంటే ఎక్కువ, అంటే చైనాని మొన్నే మనం క్రాస్ చేసాం. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మెక్సికో, పనామా, కెనడా, చైనా, తర్వాత ఇండియా, సౌత్ కొరియా, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీళ్ళ నుంచి వెనక్కి తీసేసుకోండి మెక్సికన్ పీపుల్ ని, పనామా పీపుల్ ని, కెనడా పీపుల్ ని, చైనా పీపుల్, ఇండియన్ పీపుల్ వెనక్కి తీసుకోండి అన్నప్పుడు వినని కంట్రీస్ ఏమొస్తాయి మీకు? ఫస్ట్ చైనా వస్తుంది, కెనడా వస్తుంది, మెక్సికో వస్తుంది. ఇండియా ఓకే మేము తీసుకుంటాం అని చెప్పింది. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ లో, ఈ కైండ్ ఆఫ్ లాజిక్ లో వాళ్ళు విననప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మీద టారిఫ్స్ ఎక్కువగా విధించినప్పుడు వాళ్ళు దారిలోకి వచ్చి వాళ్ళు ఓకే ఇమిగ్రెంట్స్ వెనక్కి తీసుకుంటాం అనేటువంటి కాన్సెప్ట్ దాని మీద. సో ఇది ట్రేడ్ కి సంబంధించినటువంటి థింగ్ కాదు. ఏదైతే తాను ప్రామిస్ చేసిన ఇమిగ్రెంట్స్ థింగ్, నేను ఎన్ని వీడియోలు చేసినా అందులో ఇది పక్కా చెప్తా. ట్రంప్ రిలేటెడ్. ట్రంప్ 2సారి గెలిచాడు, 2 సార్లు మాత్రమే అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వగలుగుతారు. సో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన సెకండ్ టర్మ్ లో తన మార్క్ ని తాను సృష్టించుకుని, నోబెల్ ప్రైజ్ లాంటిది ఏదో బిగ్గెస్ట్ మార్క్ కి ప్రపంచవ్యాప్తంగా ఒక సింబలైజ్ చేసేసి తనను తాను ఒక లెజెండ్ గా ప్రూవ్ చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అందువల్ల చాలా సీరియస్ డెసిషన్స్ కమింగ్ 5 years తీసుకుంటూనే ఉంటాడు, ఎక్కడ ఆగడు. దానికి తగ్గట్టు ఇండియా కూడా ఎక్కడ మెతక స్వభావంతోనే ఉంది తప్ప ట్రంప్ మీద ఎగబడిపోయి చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇండియన్ బడ్జెట్ మీరు అబ్జర్వ్ చేస్తే హార్లీ డేవిడ్సన్ లాంటి ట్రంప్ కి చాలా ఇష్టమైనటువంటి ఫ్యాన్సీ బైక్స్ ని ఇండియాలో ఇదివరకు చాలా ఎక్కువ టారిఫ్స్ ఉండేవి. ఇండియన్ ఐ మీన్ అమెరికన్ ఎలక్షన్ అప్పుడు జరిగినటువంటి క్యాంపెయిన్ లో కూడా ఇండియా భయంకరమైనటువంటి టారిఫ్స్ చేస్తుంది, మనకి దారుణమైన టారిఫ్స్ వేస్తుంది మన దగ్గర నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కి. నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఇస్తానని చెప్పాడు. అందువల్ల మొన్న బడ్జెట్ లో కూడా మన వాళ్ళు దాదాపు 150% ఉండేటువంటి దాన్ని 40కో 50కో తీసుకొచ్చారు హార్లీ డేవిడ్సన్ బైక్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ బైక్స్. అట్లాగే టెస్లా లాంటి కార్ల మీద అసలు ఇండియాకి, యుఎస్ కి ఫస్ట్ ఫ్రెండ్ అని పిలుచుకోవచ్చు మనం ఎలన్ మస్క్ ని. మరి ఫస్ట్ లేడీ అని ఎట్లా అయితే ట్రంప్ వైఫ్ అంటారో, ఫస్ట్ ఫ్రెండ్ కింద పిలవచ్చు కదా మరి ట్రంప్ అత్యంత సన్నిహితుడు కాబట్టి. సో టెస్లా అలాగే మిగతా ఏదైనా ఒక ఫ్యాన్సీ అండ్ కాస్ట్లీ కార్స్ ఉంటాయో వాటిని కూడా మొన్న ఇండియన్ బడ్జెట్ లో ఇండియన్ గవర్నమెంట్ దాని మీద కూడా 150% మీద ఉన్నటువంటి దాన్ని 90కో 80కో తీసుకొచ్చింది. అంటే ఇండియా కూడా ఎక్కడ డిపోర్టేషన్ విషయంలో కావచ్చు, ఇమిగ్రెంట్స్ తెచ్చుకునే విషయంలో మేమే తెచ్చుకుంటాం, మేము ఓకే మీరే చెప్తే, అది 7 lakh పీపుల్ ఉన్నారు ఇండియన్స్, వాళ్ళందరినీ మీరు డేటాతో సహాయిస్తే మేము తెచ్చుకుంటాం దానికి అంగీకరించారు. ఇట్లాగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీస్ మీద ఏదైతే ఇంపోర్ట్స్ వస్తాయో వాటి మీద టారిఫ్స్ ఏదైతే అన్నాడో ట్రంప్ ఎక్కువ ఉన్నాయని అవన్నీ తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఇండియా ఆల్రెడీ చెప్పింది వింటోంది కాబట్టి, చెప్పిన మాటల్లో ఉంది కాబట్టి మోడీ కూడా వెళ్ళిపోతున్నారు February 14th ఇప్పుడు. సో ఎక్కడ వాళ్ళు కూడా అంత దుందుడుకు స్వభావంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తాము కోరుకున్న ఇమిగ్రేషన్ ఒప్పుకున్నారు, తాము కోరుకున్నటువంటి ట్రేడ్ రిలేషన్స్ ఇష్యూలో కూడా ఇండియా చాలా పాజిటివ్ గా ఉంటుండే. ఇంకొకటి ఏంటంటే ట్రేడ్ సర్ప్లస్ అనేది, ట్రేడ్ డెఫిసిట్ సర్ప్లస్ అని ఉంటుంది ఏ దేశానికైనా. దాదాపు అమెరికాకి $750 బిలియన్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంటే అందులో ఇండియాకి సంబంధించింది 35 బిలియన్. అంటే ఎంత?
నెగోషియబుల్ థింగే కదా, నెగ్లిజిబుల్ థింగే కదా, పెద్ద భారీ నెంబరే కాదు కదా అది. సో ఇలాంటి కంట్రీ పట్ల ట్రేడ్ రిలేటెడ్ గా అప్పుడే టారిఫ్స్ పెంచడం తగ్గించడం అనేది ట్రంప్ కి పెద్ద మ్యాటర్ కాదు అని నాకు పర్సనల్ గా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎల్ఎన్జి ఉంది, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఇలాంటి వాటి మీద చాలా తక్కువ టారిఫ్ ఉంది మన దగ్గర వేసేది. సో కొన్ని రకాల వస్తువుల్ని భారత్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఇండియాకి సంబంధించివి, ఇండియాకి సంబంధించి పంపిస్తే అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇలాంటి వాటిని ఎక్కడ కూడా ఇండియాకి అనుకూలంగా మార్చుకోవడానికి ఇండియా ప్రయత్నం చేస్తూ ఉన్నది. తనకు అనుకూలంగా చేర్చుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. లేదు విన్ విన్ సిచ్యువేషన్ అయితే ఫైన్ అట్, అమెరికాకైనా భారతదేశానికి కూడా ప్రయోజనకరంగా ఫెయిర్ డీల్ కుదిరితే సంతోషం. అట్లా కుదరక కేవలం భారతదేశాన్ని ఒప్పించేలాగా టారిఫ్స్ పెంచి మరి ఒప్పించేటువంటి సిచ్యువేషన్స్ రెండు మధ్య లేవు. అంటే ఇదే ట్రంప్ 2016 టైంలో జపాన్ తో కూడా డీల్స్ కుదిరిసినటువంటి థింగ్. ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ అ డీల్ మేకర్. ఎప్పటికప్పుడు ఫస్ట్ ఆంక్షలు విధిస్తాడు, వాళ్ళు మనం దానికి రమ్మంటాడు, రాలేదంటే మళ్ళీ దాని మీద ఆంక్షలు విధిస్తాడు. ఇది ఒక ప్రాసెస్ గా డీల్స్ అనేవి చేస్తూ ఉండడం అనేది ట్రంప్ కి అలవాటైనటువంటి థింగ్. సో ఇది ఒక డిప్లొమాటిక్ ప్రాసెస్ కింద మనం చూడాలి. సో ట్రంప్ ఈజ్ ట్రైంగ్ టు గివ్ ఏ ఛాన్స్ టు డిప్లొమసీ అని చెప్పుకోవచ్చు. ఇండియా కూడా ఎక్కడ ఇందులో నష్టపోకుండా ఎట్లా బయటపడదు దీంట్లో ఒక ఆపర్చునిటీ ఎట్లా వెతుక్కోవాలని ఆలోచిస్తుంది. ఇప్పుడు కోవిడ్ తర్వాత చైనాకి సంబంధించినటువంటి స్ట్రాటజీని చైనా మీద మాత్రమే ఆధారపడకూడదు అని ప్రపంచం అనుకున్నప్పుడు భారతదేశం కూడా, మనం కూడా, మనకంటే వియత్నాం లాంటి దేశాలు ప్రయోజనం పొందినా కూడా ఇండియా కూడా ఎంతో కొంత ఒక గట్టి ప్రయోజనాన్ని పోస్ట్ కోవిడ్ పొందుతూనే ఉంది. ఐఫోన్లు కూడా ఇండియాలో ఇప్పుడు ప్రొవైడ్ చేసేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. సో పోస్ట్ కోవిడ్ వెస్ట్ కంట్రీస్ నుంచి కూడా మనం లాభపడేటువంటి సిచ్యువేషన్, ట్రేడ్ డిప్లొమసీలో ఏ రకమైనటువంటి అవకాశం ఉంటుందని భారత్ చూస్తూనే ఉంటుంది. అమెరికా కూడా లెటస్ గివ్ ఏ డిప్లొమసీ ట్రైల్ అనేటువంటి ఆలోచనలో ఉంది. సో అందువల్ల ట్రంప్ ఏదో మారిపోయాడండి, భారత్ పట్ల ట్రంప్ యొక్క వైఖరిలో ఏవో మార్పులు వచ్చేసాయని మనం అనుకోవటం బట్టే కూడా ఒక ట్రేడ్ డిప్లొమసీ కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారని నాకైతే అనిపించింది. కింద పిన్ కామెంట్ లో ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేసి మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకనేది ఆ గ్రూప్ లో పిన్ మెసేజ్ ఉంది, గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మీకు అర్థం అవుతుంది. గ్రూప్ లో ఉండి మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ ఇందాక అడిగినట్టు ఒక 2000 లైక్స్ నాకు ఇవ్వండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.